రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగేందర్ బాబు హెచ్చరించారు. ఆ రౌడీ షీటర్లకు డీఎస్పీ యుగేందర్ బాబు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నంద్యాలలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు అల్లర్లు అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ సంబంధిత స్టేషన్లలో సంతకాలు చేస్తూ ఉండాలన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లే సమయంలో స్టేషన్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తామన్నారు. పట్టణంలో రౌడీయిజం చేస్తున్నామని ఎవరైనా కానీ మీపై ఫిర్యాదు చేస్తే మాత్రం తాట తీస్తానని వారికి హెచ్చరించారు. రౌడీ షీటర్లకు ఏదైనా సమస్య వస్తే తమకు తెలిపితే తాము సహకరిస్తామని, ఇక్కడ ఉన్న రౌడీ షీటర్లు ఫ్యాక్షన్ నాయకులతో కలిసి తిరిగితే నీపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు సూర్యమౌళి, సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్ పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో రోజు రోజుకి రౌడీజీలం పెరిగిపోయి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నందు వలన ఈ రోజు రౌడీలను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఎటువంటి నేర చరిత్రగా ఉందో చూసి ఆ నేరాల్లో వీళ్ళు పాల్గొనుకోకుండా వీళ్ళు సక్రమమైన పద్ధతిలో ఉండేలాగా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అటు కాకోకుండా వాళ్ళు అక్రమంగా అదే పాత పద్ధతిలో ఉంటే మటుకు పోలీసు ట్రీట్మెంట్ ఉంటుందండి వాళ్ళకు. ఆ విషయం చెప్దామని ఈరోజు వాళ్ళకి హెచ్చరించాలనే ఉద్దేశంతో అందరినీ పిలిపించడం జరిగింది. మంచి మార్గంలో పోయినంతసేపు పోలీసు జోలికి రారు. వాళ్ళు చెడు మార్గంలో పోతే మటుకు పోలీసులు ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడము. ఇది వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ కౌన్సిలింగ్ పెట్టడం జరుగుతుంది. దానికి ప్రజలు తర్వాత ఈ అనవసరంగా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో యాక్సిడెంటల్గా ఇరుక్కున్నారు, వాళ్ళ మీద ఎవరి మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రక్షణ కావాలో వాళ్ళకి ఆ రక్షణ మేము కల్పిస్తాము. వాళ్ళకి ఏ ఆపదలో ఉన్నా కానీ రౌడీలు అయినంత మాత్రాన వాళ్ళు ఏ రకంగా మారినారు, ఎందుకు మారినారు అది కూడా పరిశీలిస్తున్నాము. ఒకవేళ వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళ తప్పులు కూడా అంగీకరించి ఇక ముందు సత్ప్రవర్తనతో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపించడం జరిగింది. అది పాటిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అది పాటించకపోతే వాళ్ళు పోలీసులు తీసుకునే కఠిన చర్యలకు బాధ్యులై ఉండాలి. కాబట్టి ఈ విషయంలో మీరు ముఖ్యంగా పత్రికా విలేకరులు కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ మీ పోలీసు వారు ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు.